శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇంకా మనము పర్వ సంగ్రహంలోకి వద్దాం. ఇది మహాభారతంలో 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఏంటంటే మొత్తం మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయి, ఆ పర్వాల్లో ఏమేమి కథలు దాగి ఉన్నాయి అంతా సంక్షిప్తంగా రాయబడి ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటాడంటే ఈ పర్వ సంగ్రహంలోనే ఆఖరి శ్లోకంలో ఏమంటారంటే దీన్ని మహాభారతము అనేటువంటి మహాసముద్రంలోకి ఎలాగైతే సముద్రంలోకి మనం ఒక ఓడ తీసుకుని వెళ్తామో పర్వ సంగ్రహం కూడా అలాంటి ఓడ అని చెప్పేసి చెప్పబడి ఉందన్నమాట. సరే, మొత్తానికి ఈ కథలోకి వద్దాం. ఈ లోపల ఏమైందంటే సౌనకాది మహాములందరూ కలిసి ఉగ్రశ్రవణి అంటే సౌతుడిని అడిగారు. ఏమిటండి మీరు ఇంతకుముందు శమంతక పంచక క్షేత్రానికి వెళ్ళి వచ్చాను అంటున్నారు, ఆ క్షేత్రము యొక్క మహాత్మ్యము చెప్పండి అని చెప్పేసి అడిగారు. అడిగిన తర్వాత ఉగ్రశ్రవ, బాగుందండి, మంచి ప్రశ్న వేశారు, శమంతక పంచకము అని పేరెందుకు పడింది, అసలు ఏమిటి దాని మహాత్మ్యమో చెప్తాను వినండి అని చెప్పేసి అన్నారు. పూర్వము త్రేతాయుగము ద్వాపరయుగం సంధి సమయంలో పరశురాముడు క్షత్రియులపైన విపరీతమైన కోపంతో 21 సార్లు భూమి ప్రదక్షిణం చేసి శమంతక పంచక క్షేత్రం దగ్గరికి వచ్చి క్షత్రియులందరినీ సంహరిస్తే అక్కడ 5 పెద్ద పెద్ద రక్తసిక్తమైనటువంటి సరోవరాలు బయలుదేరాయి. ఇవన్నీ క్షత్రియ రక్తంతో కూడినటువంటి సరోవరాలన్నమాట. ఆ సరోవరాల దగ్గర ఉండి పరశురాముడు ఎంత క్రోధాగ్నితో రగిలిపోతున్నాడంటే ఆ రక్తంతో తన పితరుల యొక్క తర్పణాన్ని చేశాడు. తర్పణాన్ని చేసేసరికి పితరులందరూ చాలా సంతోషించారు. చాలా సంతోషమయ్యా, బాగా చేసావు నువ్వు, నీ పితృభక్తి నీ పరాక్రమము చూసి మేము చాలా సంతోషించాము, నీకు కళ్యాణం అవుతుంది అని చెప్పేసి రుచీకుడు జమదగ్ని వీళ్ళందరూ పితరులందరూ చాలా సంతోషించి ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత పరశురాముడు అన్నారు, మీరు నిజంగా నా పైన చాలా సంతోషంగా ఉంటే కనుక నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఇంతమంది క్షత్రియులని సంహరించాను, ఎంతో కొంత పాపం నాకే అంటి ఉంటుంది, ఆ పాపం నుంచి నన్ను విమోచనను చెయ్యండి, నన్ను ఆ పాప విముక్తుడిని చెయ్యండి అని చెప్పేసి అడిగారు. తథాస్తు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. అన్న తర్వాత ఏమన్నారంటే ఈ క్షేత్రం ఎక్కడైతే సమంతక పంచకం 5 సరోవరాల రక్తంతో నిండిపోయి ఉన్నాయో ఈ క్షేత్రం కూడా చాలా పుణ్యప్రదమైపోతుంది అని చెప్పేసి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఉగ్రశ్రవ మళ్ళీ ఏమన్నారంటే అదే సమంతక పంచక క్షేత్రం అంటే కురుక్షేత్రంలో కలియుగానికి ద్వాపరయుగానికి సంధి సమయంలో కౌరవులు పాండవులు పెద్ద యుద్ధం చేసుకున్నారు అని చెప్పేసి అన్నారు. ఆ పెద్ద యుద్ధం ఎంత పెద్ద యుద్ధం అంటే దాంట్లో 18 అక్షౌహిణుల సైన్యము మొత్తం కలిసి అందరూ చచ్చిపోయారు. దాంట్లో ఇంకెవ్వరూ మిగలలేదన్నమాట 18 అక్షౌహిణుల సైన్యంలో. ఇంత దారుణమైనటువంటి యుద్ధం చేశారు అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పిన వెంటనే ఋషులు అన్నారు, ఏమిటండి మీరు అక్షౌహిణి అంటున్నారు, అసలు అక్షౌహిణి అంటే ఎంత, ఏమిటి అసలు మాకు చెప్పండి, దానికి ఇదే గణితం చెప్పండి అసలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఉగ్రశ్రవ గారు చెప్పారనమాట. ఇప్పుడు వినండి ఒక్కసారి, మ్యాథ్స్ అనమాట ఇదంతా. ఏమన్నారంటే ఇప్పుడు ఒక రథము, ఒక ఏనుగు, ఒక 5 సైనికులు, 3 గుర్రాలు, దీన్ని పత్తి అంటారు. పత్తి తర్వాత సేనాముఖం ఉంటుంది. దాన్ని పత్తిని 3తో గుణిస్తే సేనాముఖం వస్తుందన్నమాట. అంటే 3 రథాలు, 3 ఏనుగులు, 15 సైనికులు, 9 గుర్రాలు, అది సేనాముఖం వస్తుంది. ఆ తర్వాత దాన్ని 3తో గుణిస్తే గుల్మా వస్తుందన్నమాట. గుల్మము అంటే ఏంటంటే 9 రథాలు, 9 ఏనుగులు, 45 సైనికులు, 27 గుర్రాలు. ఆ తర్వాత గణం వస్తుంది. గణము అంటే 27 రథాలు, 27 ఏనుగులు, 135 సైనికులు, 81 గుర్రాలు. అయితే మనకి
గణం వస్తుంది. వాహిని అంటారు. వాహిని అంటే 81 రథాలు, 81 ఏనుగులు, 405 సైనికులు, 243 గుర్రాలు. తర్వాత వాహిని పైన పృతన వస్తుంది. పృతన అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 1215 సైనికులు, 729 గుర్రాలు. అదే రకంగా చము వస్తుంది. చము అంటే పృతనని 3 సార్లు గుణిస్తే 729 రథాలు, 729 ఏనుగులు, 3645 సైనికులు, 2187 అంటే 2187 గుర్రాలు. అలాగే అనీకని వస్తుంది. చముని 3 సార్లు గుణిస్తే అంటే 2187 రథాలు, 2187 ఏనుగులు, 10,935 సైనికులు, 6,561 గుర్రాలు. ఇంకా అనీకనిమిని 10తో గుణిస్తారనమాట అక్షౌహిణి రావాలంటే. అంటే 21,870 ఏనుగులు రథాలు, 21,870 ఏనుగులు, 109,350 సైనికులు, 65,610 గుర్రాలు. ఇంకా దీంట్లో పాండవసేన ఎన్ని అక్షౌహిణులు? 7 అక్షౌహిణులు. కౌరవసేన ఎన్ని అక్షౌహిణులు? 11 అక్షౌహిణులు. మొత్తం కలిపి 18 అక్షౌహిణులు. అంటే ఇందులో చూడండి, మీరు 19,68,300 సైనికులే ఉన్నారనుకుంటున్నారు. కాదు, రథం మీద సారథి ఉంటాడు, రథికుడు ఉంటాడు. అంటే 3,90,660 అక్షౌహిణికి ఇంటూ 2 అనమాట. ఏనుగు పైన ఏనుగు నడిపేవాడు ఒకడు ఉంటాడు, దాని మీద యోధుడు ఒకడు ఉంటాడు. అంటే అందులో మళ్ళీ అంటే మొత్తానికి ఇక్కడ రెండింటిని కలుపుకుంటే 8 లక్షలు, 20 లక్షలు. ఆ తర్వాత గుర్రం మీద ఉన్నవాడు అంటే 11 లక్షలు. అంతమంది ఉన్నారనమాట. అంతమంది మొత్తం మట్టి కొట్టుకుపోయారని చెప్పారు. చెప్పేసరికి ఇంక అసలు వీళ్ళకి మతిపోయింది, బాబోయ్ ఇంతమందా అని చెప్పేసి అన్న తర్వాత ఇందులో మళ్ళీ చెప్పారనమాట. ఇందులో ఏం చెప్పారంటే, శమంతక పంచక క్షేత్రంలో 10 రోజుల పాటు భీష్ముడు యుద్ధం చేశాడు. ఆ తర్వాత 5 రోజుల పాటు ద్రోణుడు యుద్ధం చేశాడు. ఆ తర్వాత 2 రోజుల పాటు కర్ణుడు యుద్ధం చేశాడు. ఆ తర్వాత శల్యుడు సగం రోజు చేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, భీముడు వెళ్ళి గదాయుద్ధం చేసుకున్నారు. గదాయుద్ధం చేసుకున్న తర్వాత ఈ ఆఖ్యానం గురించి మళ్ళీ ఇంక చెప్పడం ప్రారంభించారనమాట. మోక్షాన్ని పొందేవాళ్ళు ఈ ఆఖ్యానం వినాలి. ఇందులో అసలు ఎటువంటి ఆఖ్యానాలు ఉంటాయో అసలు చెప్పలేము. అన్ని మర్యాదల గురించి తెలుసుకోవడానికి దీని గురించి చెప్పాలి. ఆత్మ పరమాత్మ అందరి గురించి తెలుసుకోవడానికి దీన్ని చెప్పాలి. ఇందులో మళ్ళీ చెప్పారనమాట, ఎలాగైతే శరీరం భోజనం చేయకుండా నిలబడదో పృథివీ కూడా ఇతిహాసం లేకుండా నిలబడడం కష్టం అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. చెప్పుకుంటూ వస్తుంటే ఇందులో మొత్తం ఏమేమి ఉన్నాయి, ఎటువంటి విద్యాబుద్ధులు ఉన్నాయి, అసలు సూక్ష్మంలో మోక్షం, సూక్ష్మమైనటువంటి పదార్థాలు దీంట్లో చెప్పబడి ఉన్నాయి. చాలా విస్తారంగా అన్నీ చెప్పబడి ఉన్నాయి. అసలు దీంట్లో రహస్యం, వేదం యొక్క ధర్మమయం యొక్క రహస్యం ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఇప్పుడు ఉగ్రశ్రవ గారు ఏం చెప్పారంటే, దీంట్లో పర్వ సంగ్రహం వినండి అని చెప్పేసి అన్నారు. మొదటి అధ్యాయం క్రమణి అంటే అనుక్రమణిక పర్వము. రెండోది పర్వ సంగ్రహము. ఆ తర్వాత పౌష్య పర్వము, పౌలోమ పర్వము, ఆస్తిక పర్వము, ఆది అంశావతరణ పర్వము, సంభవ పర్వము. ఆ తర్వాత జతుగృహ దాహ పర్వం అంటే లాక్షాగృహ దాహ పర్వం. తర్వాత హిడింబ పర్వము, భగవధ పర్వము, చైత్రరథ పర్వము, ద్రౌపదీ స్వయంవర పర్వము, వైవాహిక పర్వము, విదురాగమన పర్వము, రాజ్యలంభ పర్వము, అర్జున వనవాస పర్వము, సుభద్రా హరణ పర్వము, హరణాహరణ పర్వము, ఖాండవదాహ పర్వము, తర్వాత సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ పర్వము, దిగ్విజయ పర్వము, రాజసూయ పర్వము, అర్ఘాభిహరణ పర్వము, శిశుపాల పర్వము. ఆ తర్వాత ద్యోత పర్వము, అనుద్యోత పర్వము. ఆ తర్వాత వనయాత్రా పర్వము, కిర్మీర వధ పర్వము. ఆ తర్వాత అర్జునాభిగమన పర్వము, కైరాత పర్వము. కైరాత పర్వం అంటే కిరాతార్జునీయం అనమాట. తర్వాత ఇంద్రలోకాభిగమన పర్వము, అర్జునుడు ఇంద్రలోకానికి ఎలా వెళ్ళాడు. ఆ తర్వాత తీర్థయాత్రా పర్వము, జటాసుర వధ పర్వము, యక్ష యుద్ధ పర్వము, నివాత కవచ యుద్ధ పర్వము, ఆజగర పర్వము, మార్కండేయ సమస్యా పర్వము, ద్రౌపదీ సత్యభామ సంవాద పర్వము, ఘోషయాత్రా పర్వము, మృగస్వప్నోద్భవ పర్వము, వ్రీహి ద్రౌణిక పర్వము,
జయద్రథ విమోక్షణ పర్వము, అదే దాని ముందు ద్రౌపదీ హరణ పర్వము, సావిత్రి సత్యవంత పాతివ్రత్య పర్వము, రామోపాఖ్యాన పర్వము, కుండలాహరణ పర్వము అంటే కర్ణుడు కుండల తీసుకెళ్ళిపోయి, ఆరణేయ పర్వము, విరాట్ పర్వం ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి. ఆ తర్వాత కీచక వధ పర్వము, గోగ్రహణ పర్వము, అభిమన్యు ఉత్తరా వివాహ పర్వము. ఆ తర్వాత ఉద్యోగ పర్వంలోకి వచ్చేసరికి సంజయ యాన పర్వము, ప్రజాగర పర్వము, సనత్ సుజాత పర్వము, ఆధ్యాత్మ దర్శన పర్వము, యానసంధి, భగవద్యాన పర్వము, మాతాలి ఉపాఖ్యానము, గాలవ చరిత్రము, సావిత్రి వామదేవ వైన్య ఉపాఖ్యానము, జామయజ్ఞ షోడశరాచిక ఉపాఖ్యానము, శ్రీకృష్ణ సభాప్రవేశ పర్వము, విదులాపదేశ పర్వము, యుద్ధోద్యోగ పర్వము, సైన్య నిర్యాణ పర్వము, విశ్వోపాఖ్యాన పర్వము, కర్ణ వివాద పర్వము, కర్ణ సేనా నిర్యాణ కౌరవ పాండవ సేనా నిర్యాణ పర్వము. ఆ తర్వాత రథాతిరథ్య రథ సంఖ్యా పర్వము. ఆ తర్వాత ఉలూక దూతాగమన పర్వము. ఆ తర్వాత అంబోపాఖ్యాన పర్వము, భీష్మాభిషేచన పర్వము, జంబూఖండ వినిర్మాణ పర్వము. తర్వాత భగవద్గీత, భీష్మ వధ పర్వము, ద్రోణాభిషేక పర్వము, సంచప్తక వధ పర్వము, అభిమన్యు వధ పర్వము, ప్రతిజ్ఞా పర్వము, జయద్రథ వధ పర్వము, ఘటోత్కచ వధ పర్వము. ఆ తర్వాత ద్రోణవధ పర్వము, నారాయణాస్త్ర మోక్ష పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, హృద ప్రవేశ పర్వము, గదాయుద్ధ పర్వము, సారస్వత పర్వము, సౌప్తిక పర్వము. తర్వాత ఐషిక పర్వము, జలప్రదానిక పర్వము, స్త్రీ విలాప పర్వము, శ్రాద్ధ పర్వము, అంత్యేష్టి క్రియా పర్వము, చార్వాక నిగ్రహ పర్వము. తర్వాత యుధిష్ఠిరాభిషేక పర్వము, శాంతి పర్వము, రాజ్యధర్మానుశాసన ఆపద్ధర్మ మోక్షధర్మ పర్వము, శుకప్రశ్నాభిగమన పర్వము, బ్రహ్మప్రశ్నానుశాసన పర్వము, దూర్వాసా ప్రాదుర్భావ పర్వము, మాయా సంవాద పర్వము, ఆనుశాసనిక పర్వము. తర్వాత భీష్మ స్వర్గారోహణ పర్వము, ఆశ్వమేధిక పర్వము, అనుగీతా పర్వము, ఆశ్రమ వాసిక పర్వము, పుత్ర దర్శన పర్వము, నారదాగమన పర్వము, మౌసల పర్వము. ఈ మౌసల పర్వం అనేటువంటిది అతి దారుణమైనటువంటిది నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, మహాప్రస్థాన పర్వము, స్వర్గారోహణ పర్వము. ఈ తర్వాత ఈయన చెప్పారంటే హరివంశ పర్వము అంటే కిలభాగం అన్నమాట. అది అందులో విష్ణు పర్వము, భవిష్య పర్వము, హరివంశ పర్వము, విష్ణు పర్వము, భవిష్య పర్వము ఇవి ఉన్నాయన్నమాట. సరే, ఇది మొత్తానికి నైమిషారణ్య క్షేత్రంలో వీళ్ళందరూ చెప్పేసుకున్న తర్వాత ఋషులు ఏమన్నారంటే, కాదండి ఇది చాలా బాగుంది, కానీ వ్యాసుడితోటి ఈ 100 పర్వాలు ఉన్నాయి ఇందులో. మొత్తానికి నేను చెప్పిన వాటిలో 100 ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు లెక్క పెట్టుకుంటే, కానీ 100 పర్వాలు ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పబడి ఉన్నాయి. ఈ 100 పర్వాలని 18 పర్వాల్లో ఎలా వేశారో చూడండి. ఒక్కొక్క పర్వంలోనూ ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తాను ఏమి కథలు ఉంటాయి, ఆ తర్వాత సంక్షేపంగా ఏమేమి కథలు ఉంటాయి, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, అది మీ ముందు ఉండనే ఉంది. సరే, ఇప్పుడు మనం పెట్టుకుంటూ వెళ్తే పర్వ సంగ్రహం అయిపోయింది మనకి. ఆ తర్వాత ఆది పర్వంలోకి వచ్చేసరికి పౌష్యపోలోమ ఆస్తిక ఆది అంశావతరణ సంభవ లాక్షాగృహ హిడింబవధ బకవధ చైత్రరథ ద్రౌపదీ స్వయంవర వైవాహిక పర్వ విదురాగమన రాజ్యలంభ అర్జున వనవాస సుభద్రాహరణ హరణాహరణ ఖాండవదాహ పర్వము. ఇవి ఆది పర్వంలో చెప్పబడి ఉన్నాయి. పౌష్య పర్వంలో ఏముంది? పౌష్య పర్వంలో ఉతంకుడు గురించి చెప్పబడి ఉంది. ఉతంకుడు తర్వాత పౌలోమ పర్వంలో భృగువంశం గురించి చెప్పబడి ఉంది. ఆ తర్వాత ఆస్తిక పర్వంలో గరుడోత్పత్తి అంటే నాగానందం అన్నమాట. గరుడోత్పత్తి ఎలా పుట్టాడు గరుత్మంతుడు. ఆ తర్వాత ఇందులోనే క్షీరసాగర మథనము, ఉచ్చైశ్రవ అనేటువంటి గుర్రం పుట్టడము, పరీక్షిత్ నందనుడైనటువంటి జన్మేజయుడు సర్పసత్రం చేయడము, సంభవ పర్వంలో రాజులందరూ ఎలా పుట్టారు, వివిధ రాజులు ఎలా పుట్టారు, అందులోనే పెద్ద పెద్ద వీరుల యొక్క కథ, తర్వాత మహర్షి ద్వైపాయనుడు పుట్టుక, దేవతల యొక్క అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి అంశావతరణ ఘట్టము, ఆ తర్వాత పెద్ద పెద్ద దైత్యులు, దానవులు, యక్షులు, నాగులు, సర్పులు, గంధర్వాలు, పక్షులు ఎలా పుట్టాయి అని చెప్పేసి చెప్పడాలు. ఇదే తరుణంలో కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలాదేవి దుష్యంతుడు కలుసుకుని భరతుడు పుట్టిన ఘట్టం అంటే అభిజ్ఞాన శాకుంతలం అనమాట. ఆ తర్వాత భరతవంశం ద్వారానే భరతవంశం అంటే భారతదేశం భరతవంశం ద్వారానే పిలువబడుతుందన్నమాట. ఆ తర్వాత శాంతును ఎలా భాగీరథి అయినటువంటి గంగని పెళ్లి చేసుకున్నాడు.
అష్టవసువులు పుట్టారు. అష్టవసువులు పుట్టిన తర్వాత ఈ అష్టవసువుల్లో అందరికంటే పెద్ద తేజస్సు కలిగిన వాడు భీష్ముడు. భీష్ముడి కథ, ఆ తర్వాత భీష్ముడు ఎలా రాజభోగం నుంచి నివృత్తి చెందాడు, ఆజీవనం బ్రహ్మచర్య వ్రతం చేయడానికి ప్రతిజ్ఞ ఎలా చేశాడు, ఆ ప్రతిజ్ఞా పాలనం ఎలా చేశాడు, చిత్రాంగదుడిని ఎలా రక్షించాడు, చిత్రాంగదుడు వెళ్ళిపోయిన తర్వాత విచిత్రవీర్యుడిని ఎలా రక్షించాడు, విచిత్రవీర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ అదేంటిది అణిమాండవ్యుడు అనేటువంటి వాడి శాపంతో ధర్మదేవత స్వయంగా విదురుడు రూపంలో మనుష్యుల్లో ఎలా పుట్టాడు, పుట్టిన తర్వాత కృష్ణద్వైపాయనుడి ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, సరే విదురుడు ఎలాగా ఉండనే ఉన్నారు, ఎలా పుట్టారు, పాండవులు ఎలా పుట్టారు, కౌరవులు ఎలా పుట్టారు, అయిన వెంటనే లాక్షాగృహ దహపర్వం. పాండవులు వారణావ్రతంలోకి ఎలా వెళ్ళారు, దుర్యోధనుడు ఏం చేశాడు, ఆ తర్వాత అక్కడ ఒక భీలిని 5 పుత్రులతో పుట్టి తర్వాత పురోచనుడు కూడా అక్కడే వెళ్ళిపోయాడు, ఆయన కాలిపోయాడు లాక్షాగృహంలో. ధర్మరాజు విదురుడు మాట విని ఎలా స్వరంగం తవ్వించి బతికిపోయాడు, రక్షింపబడ్డాడు. ఆ తర్వాత హిడింబవధ పర్వం. ఆ తర్వాత హిడింబని భీమసేనుడు పెళ్లి చేసుకుని ఘటోత్కచుడు పుట్టిన తర్వాత వ్యాసుడు పాండవులతో కలిసి ఏకచక్ర నగరిలో ఉండండియా మీరు అని చెప్పిన తర్వాత పాండవులు అక్కడ ఎలా ఉంటూ ఉండేవారు, తర్వాత బకాసురుణ్ణి ఎలా చంపారు, బకాసురుణ్ణి చంపేసరికి వీళ్ళందరూ నాగరికులందరూ ఎంత ఆనందపడ్డారు. ఆ తర్వాత ద్రౌపది అనమాట. ద్రౌపది ఎలా పుట్టింది, ధృష్టద్యుమ్నుడు ఎలా పుట్టాడు, బ్రాహ్మణులందరూ పాండవులందరూ ద్రౌపదిని పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకుని అక్కడికి వెళ్ళి చైత్రరథ పర్వంలో ఏమవుతుందంటే గంగాతటం మీద అంగారపర్ణుడు అనేటువంటి గంధర్వుణ్ణి అర్జునుడు పెద్ద యుద్ధం చేసి గెలుచుకుని దాంతో మంచి స్నేహం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పాంచాలానికి వెళ్ళారు వీళ్ళు. పాంచాల నగరంలో ఆ సభలో వెళ్ళి లక్ష్యభేదం చేసి ద్రౌపదిని పెళ్లి చేసుకుని ద్రౌపదిని పొంది తర్వాత వీళ్ళందరూ అక్కడ రాజులందరూ ఏమిటి బ్రాహ్మణులు వెళ్ళి వీడిని పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి గొడవ చేస్తే అక్కడ పెద్ద యుద్ధం చేసి యుద్ధంలో కృష్ణుడు బలరాముడు కూర్చుని ఉండగా చూసి ఇదిగో వీళ్ళు ఖచ్చితంగా పాండవులే అయి ఉంటారని చెప్పేసి అనుమానం పొంది సరే పాండవులే అని చెప్పేసి నిశ్చయం చేసుకుని చాలా సంతోషం అని చెప్పేసి ఇంటికి వస్తే తర్వాత 5 ఒకే ద్రౌపదినే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తెలుసుకుని ఆ తర్వాత ద్రుపదుడు కాస్త అలా పెళ్లి చేసుకుంటారని చెప్పేసి ఆలోచించి ఆ తర్వాత ద్రౌపది యొక్క వృత్తాంతం అనమాట, ఎలా పుట్టింది ద్రౌపది అసలు ఏమిటి అని చెప్పేసి ఆ విషయం తెలుసుకుని ఎందుకు 5 పెళ్లి చేసుకోవాలి ద్రౌపది అనే ఒక వృత్తాంతం గురించి చెప్పాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు కాస్త వెళ్ళి విదురుణ్ణి పంపించాడు ఇక్కడికి, రండి మరి మీరు ఇంకా ఇదేం బాగాలేదని చెప్పేసి అని. ఆ తర్వాత యథావిధిగా ధృతరాష్ట్రుడు వెళ్ళి ఖాండవ ప్రస్థాన్ని ఇచ్చాడు. ఖాండవ ప్రస్థం అంటే అదొక వనం అనమాట. వనాన్ని మనం ఏమీ చేయలేం కదా, సరే మొత్తానికి అలా తెలివితేటలుగా వనాన్ని ఇచ్చాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి అని చెప్పేసి. ఈ లోపలే సుందోపసుందుల కథ వస్తుంది. తర్వాత ఈ ధర్మరాజు కాస్త అదేంటిది ద్రౌపదితో ఉన్నప్పుడు అర్జునుడు బ్రాహ్మణుడి కోసం గాంధీవం ధనుష్ బాణాలు తీసుకునేసరికి మళ్ళీ అక్కడ నియమం తప్పడం, మర్యాద కోసం మొత్తం మళ్ళీ వనవాసం చేయడం అంటే అర్జున వనవాస పర్వం దగ్గరికి వచ్చింది. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో చిత్రాంగదని కలుసుకున్నాడు, ఉలూపిని కలుసుకున్నాడు. తర్వాత ఉలూపిని కలుసుకుని అక్కడ చిత్రాంగద ద్వారా బభ్రువాహనుణ్ణి కన్నాడు. ఆ తర్వాత 5 అప్సరసలకి ముక్తిని ప్రసాదించాడు. ఎవరైతే ఒక తపస్వి బ్రాహ్మణుడు ద్వారా శాపించబడ్డారో వాళ్ళని ముక్తి ఇచ్చాడనమాట. తర్వాత ప్రభాస తీర్థంలో కృష్ణుడు అర్జునుడు కలుసుకున్నారు. ఈ లోపల సుభద్ర అర్జునులు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుని అక్కడి నుంచి బయలుదేరారనమాట. బయలుదేరి కృష్ణుడు హెల్ప్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. సరే అని చెప్పేసి సుభద్రా గర్భం నుంచి అభిమన్యుడు పుట్టాడు. అభిమన్యుడు పుట్టిన తర్వాత ద్రౌపది యొక్క 5 పుత్రులు పుట్టారు. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడు అక్కడ యమునలో విచరిస్తున్నప్పుడు అక్కడ అగ్నిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఏమయ్యా నేను ఏం తినలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు చాలా అసలు అజిత్ చేసిందని చెప్పేసి ఒక కథ ఉంటుంది కదా, ఆ కథ ద్వారా ఆయనకి చక్రము గాంధీవము దొరికిన తర్వాత ఖాండవనాన్ని దహనం చేసిన తర్వాత ఆ తర్వాత మొత్తానికి ఎలాగైతేనే ఇక్కడతో అదే ఇందులో మళ్ళీ మహర్షి మందపాల అనేటువంటి మహర్షి శార్ంగి అనేటువంటి పక్షి గర్భం నుంచి పుత్రాన్ని జన్మించాడనమాట. అది ఎలా అవుతుందో చెప్పేసరికి అక్కడతో మొత్తానికి ఆది పర్వంలో 227 అధ్యాయాలు, 8884 శ్లోకాలు,
ఆ తర్వాత సభాపర్వం ప్రారంభమవుతుంది. సభాపర్వంలో మామూలుగా సభ నిర్మాణం చేశారు. మైదానవుడు వచ్చాడు కదా ఖండవం నుంచి. ఆ తర్వాత కింకరుడు అనేటువంటి రాక్షసులను చూశారు. తర్వాత నారదుడు వచ్చేసి సభ వర్ణం చేశాడు. తర్వాత రాజసూయం ప్రారంభమైంది. రాజసూయం ప్రారంభమైనప్పుడు జరాసంధుడు వధం జరిగింది, శిశుపాల వధం జరిగింది. ఆ తర్వాత మొత్తానికి శిశుపాల వధం అది అయిపోయిన తర్వాత దుర్యోధనుడు కాస్త అక్కడ ఏదో నీళ్ళు అనుకుని భూమి అనుకుని నీళ్ళ మీద పడిపోయేటప్పటికి భీముడు దుర్యోధనుడిని ఉపహసించేసరికి ఆ ఉపహాసాన్ని మనసులో పెట్టుకుని దుర్యోధనుడు తెగ బాధపడిపోయాడనమాట. ఆ బాధపడిపోయేసరికి ద్యోతానికి పిలిచాడు. ద్యోతానికి పిలిస్తే కపటి అయినటువంటి శకుని యుధిష్ఠిరుణ్ణి ధర్మరాజుని ద్యోతంలో గెలిచాడు. ద్యూతంలో గెలిచేసరికి ఎత్ర ద్యూతార్నవే మగ్న ద్రౌపదీం నౌరివార్ణవాత్ ధృతరాష్ట్రో మహాప్రాజ్ఞ స్నుషాం పరమదుఃఖితాం. మొత్తానికి ద్యోతం అనేటువంటి సముద్రంలో ఎలాగైతే ద్రౌపది మునిగిపోయేసరికి నౌక ద్వారా రక్షింపబడుతుందో అలా ధృతరాష్ట్రుడు ద్రౌపదిని బాబు ఇదంతా ఏమీ లేదని చెప్పేసి మొత్తానికి రక్షించింది. ఈనేసరికి ఇంకా ఈ మామూలుగా ఊరుకుంటాడా దుర్యోధనుడు? మళ్ళీ అసలు ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ పిలిచాడు అనమాట ద్యోతానికి. పిలిచేసరికి మళ్ళీ పిలిచారు. ఈసారి వనవాసానికి పంపించేసరికి ఇంకేమిటి వనవాసానికి వెళ్ళడం ప్రారంభించారు. ఇది సభాపర్వము. సభాపర్వంలో 78 సర్గలు అంటే అధ్యాయాలు. ఇందులో 2511 శ్లోకాలు. ఈ తర్వాత వనపర్వం వస్తుందన్నమాట. ఇంకా వనపర్వం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటిది. ఇందులో చాలా కథలు వస్తాయన్నమాట. ఏమేమి కథలు వస్తాయి అంటే ఈలోగా పాండవులు కాస్త మొత్తం వనవాసానికి బయలుదేరే సమయంలో చాలామంది పురవాసులందరూ ఇంకా మనం ధర్మరాజు వెనకాలే పరిగెత్తాలని చెప్పేసి బ్రాహ్మణులు వాళ్ళు అందరూ పాండవులు వెనకాల పరిగెత్తడం ప్రారంభించేసరికి ఆ తర్వాత వీళ్ళందరికీ ఎలా భోజనాలు పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పేసి ధౌమ్యుడు మాట విని సూర్యభగవానునికి వీళ్ళందరూ దండం పెట్టుకుంటే వెంటనే అక్షయపాత్ర దొరకడం. ఆ తర్వాత అక్షయపాత్ర దొరికితే వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా ధర్మరాజు చూసుకోవడం, ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే విదురుడికి ధృతరాష్ట్రుడికి గొడవ అనమాట. విదురుడు కాస్త ధృతరాష్ట్రుడికి నువ్వు చేసిన పని చూసావా, అసలు దీన్ని అంతటినీ ఆపేసి ఉండొచ్చు, మళ్ళా ద్యోతానికి పిలిస్తే మళ్ళా ఎందుకు చేసావు, తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అని చెప్పేసి అంటే ధృతరాష్ట్రుడు కాస్త వీరుడి మీద కోపం వచ్చి అవతల పొమ్మనేసరికి విదురుడు ఎక్కడికి వెళ్తాడు? పాండవుల దగ్గరికి వెళ్ళాడు. పాండవుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ధృతరాష్ట్రుడు అలా కాదా, నువ్వు వచ్చేసే, నువ్వు లేకపోతే బాగుండట్లేదని చెప్పేసి మళ్ళీ పిలవడం. ఇదంతా అయిన తర్వాత వీళ్ళందరూ అయిపోయింది. ఈ లోపల కర్ణుడు దుర్యోధనుడు కలిసి దుష్టచతుష్టయం కదా వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే, అసలు ఇలా కాదు, వీళ్ళందరూ వెళ్ళిపోతే బాగుంటుంది, వనవాసంలో చాలా కష్టం అవుతుంది, వీళ్ళని చంపేస్తే గొడవ వదిలిపోతుందని చెప్పేసి దుర్యోధనుడు కాస్త వనవాసంలోకి వెళ్ళేసరికి అక్కడ వ్యాసుడు వచ్చేసి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు చేసిన పని ఏమిటి, నువ్వు చేసిన హడావిడేమిటి, నువ్వు చేసిన ఇన్ని వెర్రి పనులు చేయడం మూలాన ఇంత ఇబ్బంది అయ్యింది, వాళ్ళని వెళ్ళి చంపేస్తావా, నీకు ఉంది చెప్తానని చెప్పేసి నానా తిట్టాడు దుర్యోధనుడిని తిట్టిన తర్వాత అక్కడే మైత్రేయుడు అనేటువంటి ఋషి వచ్చి ధృతరాష్ట్రుడికి ఉపదేశం ఇచ్చాడు. నువ్వు చేసిన పని బాగాలేదని చెప్పి తర్వాత దుర్యోధనుడిని శపించిన తర్వాత మళ్ళీ ఇంకో కథ ఏంటంటే, భీమసేనుడు వెళ్ళి కిర్మీరుడు అనేటువంటి వాడిని వధించిన తర్వాత పాండవుల్ని అందరూ కలుసుకుంటూ ఉండడం. తర్వాత కృష్ణుడు రావడం. కృష్ణుడు శకుని ఇలా ఓడించేటని చెప్పేసి చెప్పేటప్పటికి ఒళ్ళు మండిపోయి ఇంక అసలు నేను మామూలుగా చేయనని చెప్పేసి కృష్ణుడు కోపం వచ్చేసింది అనమాట. ఆ కోపాన్ని అలాగో అర్జునుడు శాంతింపబడిచాడు. తర్వాత ద్రౌపది కాస్త కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యో నేను చాలా బాధపడుతున్నాను, చాలా ఇబ్బంది అయిపోయింది నాకు అని చెప్పేసి చెప్తే కృష్ణుడు కాస్త వెళ్ళి ద్రౌపదిని ఆశ్వాసనం చేశాడు. ఇదంతా వనపర్వంలో ఉంది. ఆ తర్వాత వ్యాసుడు సౌభవత కథ చెప్పడం, కృష్ణుడు సుభద్రని తీసుకుని ద్వారక వెళ్ళిపోవడం. అంటే ఎందుకు అభిమన్యుడు చిన్నపిల్లలు వీళ్ళు వనంలో ఉండడం ఏమిటని చెప్పేసి కృష్ణుడు కాస్త ద్వారకకి తీసుకెళ్ళిపోయాడు సుభద్రని, తన కొడుకుని. ఇది తెలుసుకున్న దృష్టద్యుమ్నుడు కాస్త ద్రౌపది పుత్రుల్ని అల్లుళ్ళు నా దగ్గర ఉంటారులే అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాండవులు కాస్త ద్వైతవనంలోకి వెళ్ళేసరికి సరే మామూలుగా మాట్లాడుకోవడం, ధర్మరాజు ద్రౌపది మాట్లాడుకోవడం, భీముడు ద్రౌపది మాట్లాడుకోవడం, ఇవన్నీ కబుర్లు చెప్పుకోవడం అంతా అయ్యింది. అనేసరికి ధర్మరాజు అయినటువంటి యుధిష్ఠిరుడికి వ్యాస భగవానులు వెళ్ళి ప్రతిస్మృతి అనేటువంటి మంత్రాన్ని ఇచ్చారు. ఆ మంత్రాన్ని ఇచ్చిన తర్వాత వ్యాసుడు వెళ్ళిపోయిన తర్వాత పాండవులు కామ్యకవనానికి వెళ్ళారు. ఈ తర్వాత అర్జునుడు ఏం చేశాడు, ఇలా కాదు మనం ఎలాగా వీళ్ళందరినీ ఓడించాలి కదా అని చెప్పేసి ఏం చెప్పాడంటే, వెళ్ళి అక్కడ అస్త్రశస్త్రాలని మనం సమకూర్చుకోవాలి అని చెప్పేసి వీళ్ళని, సరే నేను వెళ్ళొస్తాను అస్త్రశస్త్రాలన్నీ చూసుకుని వస్తానని చెప్పేసి అని అర్జునుడు కాస్త బయలుదేరి అక్కడ కిరాత వేషధారి అయినటువంటి
శివుడితో పెద్ద యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఓడిపోయి పాశుపతాస్త్రం గెలుచుకున్నాడు. పాశుపతాస్త్రం గెలుచుకున్న తర్వాత అర్జునుడు కాస్త ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రలోకానికి వెళ్ళాడు అని తెలిసిన వెంటనే ధృతరాష్ట్రుడికి కాస్త మొహం వదల పెట్టేసుకుని, అయ్య బాబోయ్ వీళ్ళు యుద్ధానికి సిద్ధపడిపోతున్నారు, అమ్మో ఎలాగరా బాబు అని చెప్పేసి నానా బాధపడ్డాడు. ఆ తర్వాత ధర్మరాజు బృహదశ్వుడు అనేటువంటి ఋషిని కలుసుకుని ఇంకా తెగ బాధపడిపోయాడు అనమాట. అసలు ఏమిటి నా కర్మ, నేను ఇలా దౌర్భాగ్యుండి నేను ఇలా అయిపోయానని చెప్పేసి బాధపడిపోయేసరికి అలా కంగారు పడకని చెప్పేసి నలోపాఖ్యానం చెప్పాడు. నీకంటే గొప్పవాళ్ళు ఉన్నారయ్యా బాధపడిన విషయాల్లో, ద్యోతం ద్వారా మోసపడిన వాళ్ళలో నలోపాఖ్యానం, నలుడు ఒకడు ఉన్నాడు చూసుకో అని చెప్పేసి చెప్పాడు. చెప్పేసరికి సరే అని చెప్పేసి నలచరిత్రం చెప్పారనమాట. ఇక్కడ చెప్పిన తర్వాత అదే మహర్షి వెళ్ళి ఏం చేశాడంటే, నువ్వు అలా జ్యోతం గురించి కంగారు పడకు, నీకు అక్షహృదయం అనేటువంటి ఒక మంత్రాన్ని ఇస్తానని చెప్పేసి ఒక మంత్రాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత స్వర్గం నుంచి లోమశుడు అనేటువంటి ఋషి వచ్చాడనమాట. లోమశుడు చూశాడు అక్కడ అర్జునుడు ఇంద్రలోకంలో ఏం చేస్తున్నాడు, ఏంటి స్వర్గంలో ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తే మొత్తానికి ఎలాగైతేనే అక్కడ శస్త్రాలు చాలా చూస్తున్నాడు. అర్జునుడే చెప్పారు, మీరు ఇలా ప్రశాంతంగా కూర్చోకండి, వెళ్ళి తీర్థయాత్రలు చేయండి అని చెప్పేసి, ఈ రకాల తీర్థాలు చేయండి అని చెప్పేసి తీర్థాల గురించి చెప్పాడు. చెప్పేసరికి నారదుడు కాస్త వచ్చి పులత్స తీర్థానికి యాత్ర చేయండి అని చెప్పేసి చెప్పేసరికి ఇక్కడే కర్ణుడు కవచ కుండలాలు ఎలా తీసేశారు అని చెప్పేసి కర్ణుడి దగ్గర నుంచి ఇంద్రుడు వచ్చి ఎలా తీసుకున్నాడనే విషయం చెప్పాడు. ఈ తర్వాత అగస్త్య చరిత్రం వచ్చింది. అంటే వాతాపి జీర్ణం అని చెప్పేస్తుంది కదా, జీర్ణం వాతాపి జీర్ణం. ఆ తర్వాత అగస్త్యుడు దోపాముద్రని ఎలా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని ఎలాగన్నాడు. ఆ తర్వాత ఋష్యశృంగుడు గురించి, జమదగ్ని పరశురామ చరిత్ర గురించి, కార్తవీర్యార్జునుడు, హైహయ వంశీ రాజుల గురించి దీంట్లో చెప్పబడి ఉంది. అంటే పరశురామ ఉపాఖ్యానం చెప్పబడింది అనమాట. చెప్పిన తర్వాత ప్రభాస తీర్థంలో పాండవులు యాదవుల్ని ఎలా కలిసిన తర్వాత సుకన్య యొక్క ఉపాఖ్యానము, చ్యవనుడు యొక్క ఉపాఖ్యానము, ఆ తర్వాత యజ్ఞంలో చ్యవనుడు అశ్విని కుమారుల్ని ఎలా సోమపానానికి అధికారి చేశాడు, అంటే సోమపానం తాగొచ్చు అశ్విని దేవులి అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత చ్యవన మహాముని యొక్క వార్ధక్యాన్ని వీళ్ళు యవ్వనంలో ఎలా మార్చారు అశ్విని, తర్వాత మాంధాత అనే రాజు కథ, తర్వాత జంతూపాఖ్యానము, ఆ తర్వాత ఇందులో మళ్ళీ ఒక అదేంటిది గృద్ధము కపోతము యొక్క చిన్న ఉపాఖ్యానము, శిబి చక్రవర్తి ఎలా గృద్ధము కపోతము యొక్క సమస్యని ఎలా పరికరించారు, ఇది ఈ కథ శుభోపాఖ్యానం అనమాట. ఆ తర్వాత అష్టావక్రుని కథ తర్వాత ద్రౌపది వెళ్ళి జాగ్రత్తగా భీముడిని వెళ్ళి సౌగంధిక కమలము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది తీసుకురా స్వామి అని చెప్పేసి అడిగింది. అనేసరికి ఈయన కాస్త బయలుదేరేసరికి అక్కడ కనబడుతుంటే హనుమంతుడు కనిపించాడు భీముడికి హనుమంతుడు కనిపించిన తర్వాత హనుమంతుడికి దండం పెట్టుకుని సౌగంధిక కమలం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ యక్షులతోటి పెద్ద యుద్ధం చేశాడు. ఆ తర్వాత జటాసురుడు అనేటువంటి రాక్షసుల్ని యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఈ పాండవులు కాస్త మిగతా వాళ్ళు కాస్త వృషపర్వ అర్ష్టిషేణ అనేటువంటి ఋషుల దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ భీముడిని కాస్త మీరు వెళ్ళి కైలాస పర్వతానికి వెళ్ళండి అని చెప్పేసి ద్రౌపది ప్రోత్సహించింది. ఆ తర్వాత మణిమాన్ యక్షులు అనేటువంటి వాళ్ళతోటి యుద్ధం చేశాడు భీముడు. ఆ తర్వాత పాండవులు కుబేరులు కలుసుకున్నారు. అక్కడే అర్జునుడు మళ్ళీ పాండవులతో కలుసుకున్నాడు. అదే మొత్తానికి ఎలాగైతేనే అర్జునుడు పెద్ద అస్త్రాలు శస్త్రాలు చేశాడు కాబట్టి దేవతల యొక్క శత్రువులైనటువంటి నివాత కవచ పౌలోమ కాలకేయులతో అర్జునుడు యుద్ధం చేసి గెలిచిన తర్వాత అర్జునుడు కాస్త నేను ఇదిగో అస్త్రశస్త్రాన్ని ప్రదర్శిద్దాం అనుకుంటున్నాను, ఎంత అద్భుతమైన అస్త్రాలు వచ్చాయో నాకు చూడండి అనేసరికి నారదుడు వచ్చి ఏమిటి వెరివెరిగా ఉందా, ప్రశాంతంగా ఉండు నువ్వు, ఇక్కడంతా గొడవ చేయకోలాగా శస్త్రశస్త్రాలన్నీ ప్రదర్శించుకో, ఇప్పుడు ఇక్కడంతా మళ్ళీ నానా బీభత్సం అవుతుంది ఎందుకు అని చెప్పేసి అక్కడ చెప్పాడు అనమాట. అది అయిన తర్వాత ఒక పెద్ద వనంలో భీమసేనుడిని కాస్త ఒక పెద్ద కొండచిలవ పట్టేసుకుంటుంది. ఆ కొండచిలవ ఎవరు అంటే నహుషుడు అనమాట. ఆ నహుషుడు యొక్క ప్రశ్నలకి ఉత్తరం చెప్పి జాగ్రత్తగా భీమసేనుడిని ఎలాగైతేనే వదిలిస్తాడు ధర్మరాజు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కామ్యకవనానికి వెళ్తారు. కామ్యకవనానికి వెళ్ళిన తర్వాత మార్కండేయుడిని కలుస్తారు. మార్కండేయుడి దగ్గర చాలా కథలు వింటారు. అంటే తార్క్ష్య మహాముని సరస్వతి సంవాదము, ఆ తర్వాత ఇంద్రద్యుమ్నుడి కథ, దుందుమారుని కథ, ఆంగిరసుడి యొక్క కథ,
ద్రౌపది ఈ లోపల మళ్ళీ ద్రౌపది సత్యభామ ఇద్దరు కలుసుకుంటారు. తర్వాత మళ్ళీ మధ్యలో కృష్ణుడు కూడా వచ్చాడనమాట. ఇక్కడ వచ్చి ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు, కలుసుకున్నారు. ఈ తర్వాత ఘోషయాత్రలో గంధర్వులు కాస్త దుర్యోధనుడిని పట్టేసుకోవడం, ఆ దుర్యోధనుడిని కాస్త అర్జునుడు కాపాడడం, ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ కామ్యకవనానికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు వచ్చిన తర్వాత దుర్వాసోపాఖ్యానం ఒకటి జరుగుతుంది కదా, అదొకటి. ఆ తర్వాత సైంధవుడు కాస్త ద్రౌపదిని పట్టేసుకున్నాడు. ద్రౌపదిని పట్టేసుకున్న తర్వాత భీముడు కాస్త వెళ్ళి సైంధవుడిని పట్టేసుకుని వీళ్ళందరూ సైంధవుడిని 4 వాయించి వాడికి గుండు చేసి పంచశగులు పెట్టారు. పంచశగులు పెట్టిన తర్వాత రామాయణోపాఖ్యానం అంటే రాముడు రావణాసురుడు మొత్తం మళ్ళీ విస్తారంగా ఉందని చెప్తున్నాడు. మరి ఎంత విస్తారంగా ఉందో చూడాలి. ఆ తర్వాత సావిత్రి సత్యవంతుని ఉపాఖ్యానము. ఆ తర్వాత ఇదే ప్రసంగంలో ఇంద్రుడు కాస్త వెళ్ళి వీళ్ళందరూ తెలుసుకున్నారనమాట. ఓహో, ఇంద్రుడు కాస్త వెళ్ళి కవచకుండలాలు తీసేసుకున్నాడు. దాంతోపాటు కొత్త విషయం ఏం తెలుసుకున్నారు అంటే ఇంద్రుడు శక్తి అనేటువంటి అస్త్రాన్ని ఇచ్చాడు కర్ణుడికి, ఎవరో ఒక వీరుణ్ణి చంపేస్తుంది జాగ్రత్త అని చెప్పేసి అంటే వీళ్ళు జాగ్రత్త పడ్డ తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకా బయలుదేరాలి. ఇక్కడికి వనపర్వము పూర్తయింది. దీంట్లో 2069 శ్లోకాలు, 11,664 శ్లోకాలు, 2069 అధ్యాయాలు, 11,666 శ్లోకాలు అనమాట. ఆ తర్వాత విరాట్ పర్వం దగ్గరికి వచ్చారు. విరాట్ పర్వం దగ్గరికి వచ్చేసరికి సరే సభ మొత్తం నగర ప్రవేశం చేశారు. ఆ అస్త్రాలన్నీ తీసుకెళ్ళి ఒక శమీ చెట్టు మీద పెట్టారు. పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళారు. ఈలోగా కీచకుడు వచ్చేసి ద్రౌపదిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించేసరికి భీముడు కాస్త వెళ్ళి ద్రౌపది కీచకుడిని చంపేశాడు. ఈలోగా పాండవులు ఎక్కడ దొరుకుతారని చెప్పేసి గూఢచారులందరినీ దుర్యోధనుడు పంపించిన తర్వాత త్రిగర్తులు వచ్చేసి వీళ్ళ ఆవులందరినీ పట్టేసుకుంటే విరాట్ రాజును త్రిగర్తులు పట్టేసుకుంటే ఆ తర్వాత భీముడు వచ్చి విరాట్ రాజుని రక్షించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఉత్తర గోగ్రహణం జరిగింది. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు వచ్చేసి సంగ్రామ ఊరిలో కౌరవులందరినీ పరాజితం చేశాడు. ఈ తర్వాత మొత్తానికి పాండవులే అని చెప్పేసి తెలిసిన తర్వాత అభిమన్యుడికి ఉత్తరనిచ్చి పెళ్లి చేశారు. ఇది మొత్తానికి 67 అధ్యాయాలు, 2050 శ్లోకాలు అనమాట. విరాట్ పర్వం కనుక చదివితే మంచి వర్షాలు అవి పడతాయి, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఆ తర్వాత ఉపప్లవ్య నగరంలో పాండవులు ఉండడం ప్రారంభించారు. ఈలోగా దుర్యోధనుడు అంటే ఉద్యోగ పర్వం అనమాట. ఇదంతా ఇంకా యుద్ధానికి ఉద్యోగం అనమాట. ఉద్యోగం చేయడం ప్రారంభిస్తే ఈ లోపల కాస్త కృష్ణుడు దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ వెళ్ళి బాబు మాకు ఇవ్వండి అంటే మాకు సహాయం చేయండి అంటే మాకు సహాయం చేయండి అనేసరికి అలా కాదు, నేను ఒక్కడిని ఒక సైడ్ ఉంటాను, ఒక చోట ఉంటాను, నాతో పాటు ఒక అక్షౌహిణి సైన్యం మీకు ఇస్తాను అని చెప్పేసి ఎవరో ఒకళ్ళకి ఇస్తానని చెప్పేసి అన్నాడు. అర్జునుడు కాస్త నాకు నువ్వు ఉంటే చాలు బాబు, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పేసి అర్జునుడిని రమ్మన్నాడు, నువ్వు మాకు మంత్రిగా ఉండు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత అక్షౌహిణి సైన్యం కాస్త జాగ్రత్తగా మాధుర్యోధనుడికి ఇస్తే ఇద్దరు చాలా సంతోషించి ఎవరికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ లోపల మంత్రదేశ అధిపతి అయినటువంటి మాద్రి తమ్ముడు లేకపోతే మాద్రి తమ్ముడు శల్యుడు కాస్త వెళ్ళి యుద్ధానికి మనం ఎలాగోలా పాండవులకి సహాయం చేద్దామని చెప్పేసి యుద్ధం చేద్దాం అనుకుంటే దుర్యోధనుడు కాస్త మధ్యలోనే ఆపేసి మంచి మంచి ఉపహారాలు ఇచ్చి ఎలాగో అలాగే సంతసింపపరుచుకుని చక్కగా నువ్వు మాతో పాటే ఉండని చెప్పేసి అంటే శల్యుడు కాస్త కౌరవుల వైపుకి వెళ్ళిపోవడం. ఈలోగా చాలా సంతోషంగా ఇంద్రుడు వచ్చేసి మొత్తానికి ఎలాగైతేనే సంజయుడిని కాస్త ధృతరాష్ట్రుడు దూత కింద పంపించాడు, శాంతి దూతుడు కింద. ఈలోగా ధృతరాష్ట్రుడు సంజయుడు ఏమీ చేయలేకపోయాడు. సరే ఏదో నడుస్తుంది. తర్వాత ధృతరాష్ట్రుడు కూడా విన్నాడనమాట, కృష్ణుడే ఇది అని చెప్పేసి అన్నాడు. ఇంకేసరికి కృష్ణుడు సాక్షాత్తు పాండవులకి సహాయం చేస్తున్నాడు అని తెలుసుకునేసరికి ఇంక అసలు బుర్ర పని చేయలేదు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు నిద్రపోవడం మానేసేసరికి విదురుడిని రోజు పిలుస్తూ ఉండేవాడు. పిలిచేసరికి విదురుడు అలా కాదండి, ఇది పరిస్థితి అండి అని చెప్పేసి చాలా చెప్పాడు. ఆ చెప్పిన మాటలన్నిటినీ విదురనీతి అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత సనత్సుజాతుడు అనేటువంటి మహర్షి కాస్త వెళ్ళి ధృతరాష్ట్రుడికి ఆధ్యాత్మ శాస్త్రాన్ని చెప్పాడు. ఆధ్యాత్మ శాస్త్రం చెప్పిన తర్వాత మళ్ళీ రోజు సంజయుడు వచ్చి ఇదిగో కృష్ణుడు అర్జునుడు ఒకళ్ళే అని చెప్పి చాలా జాగ్రత్తగా చెప్పాడనమాట. ఈ లోపల ఈ ప్రసంగంలోనే పరమదయాలు అయినటువంటి కృష్ణుడిని కాస్త శాంతిదూతుడి కింద పంపించడానికి సిద్ధపడ్డాడు ధర్మరాజు సిద్ధపడి మొత్తానికి పంపించాడు. పంపించిన తర్వాత కృష్ణుడు 2 పదాలకి మంచి జరగాలని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు. ఈ లోపల దంభోద్భవుడు అనేటువంటి వాడి కథ, మాతాలి కథ, గాలవ చరిత్ర ఇవన్నీ వచ్చాయన్నమాట. వచ్చిన తర్వాత
ఈ లోపల కృష్ణుడు వెళ్ళాడు కదా అక్కడికి. కర్ణుడు దుర్యోధనుడు కాస్త రకరకాలుగా మాట్లాడారు, దూషించారు, నానా గొడవ చేశాడు. కృష్ణుడు కోపం వచ్చింది, విశ్వరూపం చూపించాడు. ధృతరాష్ట్రుడు కూడా విశ్వరూపం చూపించాడు. చాలా సంతోషం అనుకున్నారు. కృష్ణుడు వీళ్ళు మాట వినేవాళ్ళు కాదని చెప్పేసి అన్నాడు. ఏకాంతంలో కర్ణుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో కర్ణుడు, నువ్వు జాగ్రత్తగా మా వైపు వచ్చేసే అని చెప్పేసి నానా రకాలుగాను చెప్పాడు. ఎవరు? కృష్ణుడు కర్ణుడికి. కర్ణుడు మాట వినలేదు. వినకపోయేసరికి సరే అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత కృష్ణుడు ఇక్కడికి వచ్చి, బాబు ఇది పరిస్థితి అని చెప్పేసి ఉపప్లవీ నగరానికి వచ్చి పాండవులకి, బాబు ఇది పరిస్థితి, వాళ్ళు వినేలా లేరు అని చెప్పేసి చెప్పారు. ఇది సరే ఇంకా మనం ఏం చేస్తామని చెప్పేసి యుద్ధానికి సామాగ్రి తయారు చేసుకోవడం, మనుషుల్ని, గుర్రాలని, ఏనుగుల్ని, చతురంగిణి సేనని వీళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళారు. ఈ లోపల దుర్యోధనుడు కాస్త ఉలూకుడిని దౌత్యానికి పంపించాడు పాండవుల దగ్గరికి. ఆ కథ జరుగుతుంది. ఆ తర్వాత సంఖ్య అనమాట. రథులు ఎంతమంది, అతిరథులు ఎంతమంది, ఆ వర్ణనం, సేన యొక్క వర్ణనం అనమాట. ఇది ఉద్యోగ పర్వము అనుదురు. దీంట్లో 186 అధ్యాయాలు, 6698 శ్లోకాలు. ఆ తర్వాత భీష్మ పర్వం వస్తుంది. భీష్మ పర్వం వచ్చేసరికి పెద్ద యుద్ధ వర్ణనం జరుగుతుంది అనమాట. 10 రోజులు భీష్ముడు ఎలాగైతే యుద్ధం చేశాడో దాని వర్ణన జరుగుతుంది. దానికంటే ముందు అర్జునుడు బాధపడిపోయి గాంధీవం విసిరేసి, ఇంక నేను యుద్ధం చేయను, ఇంతమందిని ఇలా నేను కడతాను, అందరూ నాకు తెలిసిన వాళ్ళే, భీష్ముడు నావాడే, ద్రోణుడు నావాడే, వాళ్ళందరూ నా తమ్ముళ్ళు అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటే మోక్షతత్వజ్ఞానమైనటువంటి భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. దాని తర్వాత మొత్తానికి కృష్ణుడు కాస్త భీష్ముడు యుద్ధం చేసి ఒళ్ళు మండిపోయి, ఏమిట్రా యుద్ధం అంతలా చేస్తే మిగులుతారా ఎవరైనా అని చెప్పేసి కృష్ణుడు దూకాడు. ఆ కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శస్త్రధారి అయినటువంటి యుద్ధుడు అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకోవడం, అర్జునుడికి ముందు శిఖండి నుంచుని భీష్ముడు పడిపోయిన తర్వాత ఇక్కడికి భీష్మ పర్వం అయింది. 117 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. దీంట్లో 5884 శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత ద్రోణపర్వం వస్తుంది. ద్రోణపర్వం ఇంక అసలు మహాదారుణాలన్నీ ద్రోణపర్వంలోనే జరుగుతాయి. ఇందులో ద్రోణపర్వంలో వెంటనే మొదట్లోనే దుర్యోధనుడు వెళ్ళి, ఇదిగో నువ్వు ధర్మరాజుని పట్టేసుకోవాలి అని చెప్పేసి ప్రతిజ్ఞ చెయ్యి అని చెప్పేసి అంటే, ద్రోణుడు ధర్మరాజుని పట్టేసుకుంటానని ప్రతిజ్ఞ చేసి, ఆ తర్వాత సంక్షప్తకుల్ని అర్జునుడు చాలా దూరం తీసుకెళ్ళిపోయేసరికి అక్కడ చక్రవ్యూహ రచన చేసి, అందులో అభిమన్యుడు మహావీరత్వంగా యుద్ధం చేసి, చాలా దారుణంగా యుద్ధం చేసి యోధులందరి చేత చంపబడ్డ తర్వాత వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాక యుధిష్ఠిరుడు ధర్మరాజు భీముడు కలిసి వ్యూహాన్ని మనం భేదించలేము, అభిమన్యుడు ఏమయ్యాడో తెలీదు అని చెప్పేసి చాలా బాధపడిపోయి అర్జునుడిని వెతుకోవడానికి వెళ్ళడం. ఈలోగా అభిమన్యుడు పోయాడని చెప్పేసి అర్జునుడికి తెలియడం, సంక్షప్తకులందరినీ చంపేయడం. ఆ తర్వాత అర్జున ప్రతిజ్ఞ చేయడం, నేను రేపు సాయంత్రం లోపల సైంధవుడిని అయితే ముందు చంపేస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం. ఆ తర్వాత వీళ్ళందరూ కంగారు పడిపోవడం, వెళ్ళి ఈ లోపల సైంధవుడిని ఎలాగో అలాగా అర్జునుడు చంపేయడం, ఇదంతా ఉంది. ఆ తర్వాత అతి దారుణంగా ద్రోణాచార్యుడిని అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పేసి చంపేసేసరికి అశ్వత్థామకి ఒళ్ళు మండిపోయి నారాయణాస్త్రం ఒకటి వేసాడనమాట. వేసిన తర్వాత ఆ నారాయణాస్త్రాన్ని మొత్తం సాధించుకున్నాడనమాట. సాధించుకున్న తర్వాత మొత్తానికి ఎలాగైతేనే ఇందులోనే ఆగ్నేయాస్త్రం గురించి, రుద్రుడి మహాత్మం గురించి చెప్పాడు. ఈ తర్వాత వ్యాసుడు వచ్చేసి కృష్ణుడిని, అర్జునుడి గురించి చెప్పాడనమాట. దీన్ని మొత్తానికి ద్రోణపర్వం అనుదురు. దీంట్లో చాలా దారుణాలు జరిగాయి. ఇందులో మొత్తానికి 170 అధ్యాయాలు, 8909 శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత కర్ణపర్వం వచ్చింది. కర్ణపర్వంలో అత్యద్భుతం అనమాట. కర్ణపర్వంలో శల్య సారథ్యము, ఎలాగ శల్యుడు కర్ణుడిని నానా తిట్టువాడు అని చెప్పి చెప్పడం. ఈ తర్వాత ధర్మరాజు ద్వంద్వ యుద్ధం ఎలా చేశాడు, ధర్మరాజుని కర్ణుడు పట్టేసుకుని వదిలేశాడు. ఆ తర్వాత ఇదే దీంట్లో భీముడు వచ్చేసి ప్రతిజ్ఞాపూర్వకంచాపి వక్షో దుశ్శాసనస్య చ భిత్వా వృకోదరో రక్తం పీతవాన్ యత్ర సంయుగే, ప్రతిజ్ఞ ఎలాగైతే చేశాడో అలాగ దుశ్శాసనుణ్ణి భీముడు చంపేసి రక్తం తాగి నానాభ్యపత్సం చేశాడు.
ఆ కథ అనమాట. ఆ తర్వాత కర్ణుడు అర్జునుడు ఎలా వెళ్ళిపోయారు అని చెప్పేసి మొత్తానికి కర్ణుడు ఎలా వెళ్ళిపోయాడు అనే వృత్తాంతం ఉంటుంది. దీనిలో 69 అధ్యాయాలు, 4964 శ్లోకాలు. ఆ తర్వాత అత్యంత విచిత్రంగా ఉండేటువంటి శల్యపర్వం అనమాట. శల్యపర్వంలో ఇంక అసలు సరే ఇందులో మధ్యలో శల్యపరి సేనాపతి అయ్యాడు, తర్వాత కార్తికేయుడు గురించి చెప్పారు. దీంట్లో కార్తికేయుడు ఉపాఖ్యానం ఉందిట మళ్ళీ దీంట్లో. ఆ తర్వాత శల్యపర్వంలోనే ప్రముఖులైనటువంటి వీరులందరూ చనిపోతారు దీంట్లో. ఇందులోనే సహదేవుడి ద్వారా శకుని చనిపోవడం, ఆ తర్వాత దుర్యోధనుడు కాస్త శల్యుడిని ఎలాగైతేనే ధర్మరాజు చంపేయడం, ఆ తర్వాత ఇది దుర్యోధనుడు కాస్త జలస్తంభన చేసుకుని వెళ్ళిపోయాడు, అక్కడికి సరోవరానికి వెళ్ళిపోయేసరికి అక్కడ ధర్మరాజు భీముడు వీళ్ళందరూ దుర్యోధనుడు పిలిచారు. పిలిచిన తర్వాత బలరాముడు కూడా అక్కడికే వచ్చాడు. బలరాముడు కూడా వచ్చి పెద్ద గదాయుద్ధం జరిగింది శల్యపర్వంలో. శల్యపర్వంలో గదాయుద్ధం జరగడం, ఆ గదాయుద్ధంలో నియమభంగం చేసి భీముడు తొడలు దుర్యోధనుడికి విరక్కొట్టేయడం, దాంతో ఇది సమాప్తం అవుతుంది. ఇందులో 59 అధ్యాయాలు, 3220 శ్లోకాలు. ఆ తర్వాత సౌప్తిక పర్వం ఉంటుంది, అతి దారుణమైనటువంటి సౌప్తిక పర్వం అనమాట. ఈ అశ్వత్థామ అలా పడిపోయిన దుర్యోధనుడి దగ్గరికి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు ముగ్గురు వెళ్ళి అశ్వత్థామ దుర్యోధనుడి బాధ చూడలేక పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. నేను దృష్టద్యుమ్నుడితో సహా మొత్తం పాండవులందరినీ చంపేస్తానని చెప్పేసి అక్కడ చేసి ఇంటికి వచ్చి అక్కడ చెట్టు కింద పడుకున్నారు వీళ్ళు. పడుకునేసరికి అక్కడ ఉలూకం అంటే ఒక గుడ్లగూబ వచ్చి పడుకున్న కాకులన్నింటినీ చంపేసేసరికి వీళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది, ఇలా మనం డైరెక్ట్గా ఎలాగ చంపలేం వీళ్ళని అని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి పడుకున్న వాళ్ళని చంపేయాలని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ శిబిరానికి వెళ్ళేసరికి అక్కడ పెద్ద రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఎన్ని బాణాలు వేసినా ఎన్ని చేసినా సరే రక్షిస్తున్నాడు వీళ్ళని. రక్షిస్తున్నాడని చెప్పేసి వీడిని ఎలాగైతేనే చేయాలని చెప్పేసి అక్కడే శివునికి తపస్సు చేసి మొత్తానికి శివుణ్ణి మెప్పించి ఆ రాక్షసుడిని నిర్జించి వెళ్ళి ఏం చేశాడంటే దుష్టద్యుమ్నుణ్ణి, ద్రౌపది పుత్రుల్ని, అందరినీ ఎలా పడుకున్న వాళ్ళని నరికేశాడనమాట, చంపేశాడనమాట. చంపేసేసరికి ఇంకా ద్రౌపది బాధపడింది, మామూలు బాధపడలేదు. నేను ఈ అశ్వత్థామని నిర్జించేంత వరకు అన్నం ముట్టను, జలము ముట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి అలా కూర్చుని ఉండిపోయిందనమాట. నేను చెయ్యను అని చెప్పేసి అలా ఆమరణాంచనానికి ఉండిపోయిందనమాట. అనేసరికి భీముడు కాస్త గద పట్టుకుని ఇంకా బయలుదేరాడు అశ్వత్థామని చంపడానికి. ఈ అశ్వత్థామ కాస్త బాబోయ్ పాండవులు చావలేదేంటని చెప్పేసి అదో మొహమాదోలా పెట్టేసుకుని ఇంకా కంగారు పడిపోయి అక్కడే దివ్యాస్త్రాన్ని ప్రయోగం చేశాడు. ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఇక్కడ అర్జునుడు ఊరుకుంటాడా? అర్జునుడికి వస్తే కూడా ఒక అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఇద్దరు కొట్టేసుకున్నారు. అర్జునుడు ఉపసంహరించుకున్నాడు, అశ్వత్థామ కాస్త ఉపహరించుకోలేకపోయాడు. అది కాస్త పరీక్షిత్ని కొట్టడానికి వెళ్ళింది. పరీక్షిత్ని కృష్ణుడు రక్షించిన తర్వాత వ్యాసుడు కాస్త ఓ పక్క నుంచి ఇదిగో ఆపేసేయని చెప్పేసి అని కృష్ణుడు కాస్త అశ్వత్థామని శపించాడు. అశ్వత్థామ మళ్ళీ కృష్ణుడిని శపించాడు. ఏం శాపం చేశారో చూద్దాం. అశ్వత్థామని పట్టుకుని వీళ్ళందరూ ఆ మణిని తీసేసుకుని ద్రౌపది దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ అయ్యిందిలే, వాడి పని అయ్యిందని చెప్పేసి అంటే ద్రౌపది సంతోషించింది కాసేపు. ఇది మొత్తానికి సౌప్తిక పర్వము. ఇందులో 18 అధ్యాయాలు, 870 శ్లోకాలు. ఆ తర్వాత అతి దారుణమైనటువంటి స్త్రీ పర్వం అనమాట. స్త్రీ పర్వంలో ఇంకా ధృతరాష్ట్రుడు విలాపం చెందడం, భీమసేనుణ్ణి పట్టుకుని గట్టిగా కౌగిలించుకుంటానని చెప్పేసి పిలవడం, దాని బదులు ఒక పెద్ద ఇనప విగ్రహాన్ని పెట్టడం, ఆ ఇనప విగ్రహాన్ని మొత్తం పగలగొట్టేయడం. ధృతరాష్ట్రుడు పుత్రశోకుడు అయినటువంటి ధృతరాష్ట్రుడు బాధ మొత్తానికి ఎలాగైతేనే విదురుడు గట్టిగా వచ్చి అలా కాదండి అని చెప్పేసి ఎలాగో అలాగే శాంతింపపరచడం. అక్కడ ధర్మరాజు వెళ్ళి ఎంతమంది వీరులు చనిపోయారని చెప్పేసి అలా చూసిన తర్వాత వీళ్ళందరినీ ధృతరాష్ట్రుడిని అక్కడికి తీసుకెళ్ళి చూపించడం. వాళ్ళు పోయారని చెప్పేసి కృష్ణుడు గాంధారి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఇదిగో ఏమండి ఇదండి పరిస్థితి అని చెప్పేసి చూపించడం, మీరు కంగారు పడకండి అనడం. గాంధారి వెళ్ళి కృష్ణుడిని శపించిన తర్వాత ఎలాగైతేనే అందరినీ శాస్త్రవిధిగా దాహ సంస్కారం చేశాడు ధర్మరాజు. అది అయిన తర్వాత
మొత్తానికి ఈ తర్పణాలు అవి ఇచ్చుకున్న తర్వాత కర్ణుడు గురించి కుంతి వెళ్ళి చెప్పిందనమాట. ఈ ఎవరికి వీళ్ళందరికీ కర్ణుడు నా కొడుకే అని చెప్పేసి కుంతి వెళ్ళి చెప్పేసరికి చాలా బాధపడిపోయాడు ఎవరు మన ధర్మరాజు. ఆ తర్వాత ఈ మొత్తం స్త్రీ పర్వంలో 27 అధ్యాయాలు 775 శ్లోకాలు. ఆ తర్వాత ధర్మరాజు కాస్త గద్దె ఎక్కాడనమాట. మొత్తానికి ఎలాగైతేనే రాజ్యం సాధించి అభిషేకం చేసుకుని జాగ్రత్తగా ఉన్నాడు. ఈ విషయంలో మొత్తానికి శాంతి పర్వంలో భీష్ముడి దగ్గరికి రోజు వెళుతూ ఉండేవారు. ఎన్ని ధర్మాలు చెప్పాడు అంటే, శాంతి పర్వం అనేటువంటి చాలా గొప్ప ధర్మం, ధర్మశాస్త్రము మోక్షశాస్త్రము అన్నీ భీముడు ఉన్నదంతా చెప్పాడనమాట. చెప్పి ఇందులో 339 అధ్యాయాలు 14,732 శ్లోకాలు. అదేవిధంగా అనుశాసన పర్వంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ధర్మం గురించి, అర్థము గురించి, ఆచార వ్యవహారాల గురించి, దానం గురించి, దానం యొక్క విధి గురించి, విధానం గురించి, సత్యభాషణ యొక్క గొప్పతనం గురించి, గోబ్రాహ్మణుల యొక్క మహాత్మ్యం గురించి, ధర్మాల రహస్యము, తీర్థాల రహస్యము, కాలం యొక్క మహిమ, ఇలా అనుశాసన పర్వంలో చాలా గొప్పగా చెప్పారు. అనుశాసన పర్వంలో మొత్తానికి 146 శ్లోకాలు 146 అధ్యాయాలు 8,000 శ్లోకాలు చెప్పబడి ఉన్నాయి. ఆ తర్వాత మరుత్తు యొక్క ఉపాఖ్యానం ఒకటి చెప్పారు. ధర్మరాజుకి ఇక్కడ పెద్ద సువర్ణ పెద్ద నిధి దొరికిందిట, దాని గురించి చెప్పారు. తర్వాత పరీక్షిత్తు పుట్టిన తర్వాత మొత్తానికి ఎలాగైతేనే వీళ్ళందరూ అశ్వమేధ యాగం ప్రయత్నించారు. అశ్వమేధ యాగం చేసేసరికి ఎలా వీళ్ళు రాజులందరినీ నిర్జించారు, అశ్వమేధ యాగం ఎలా చేశారు, ఈ నిర్జించడంలో అర్జునుడు వెళ్ళి బభ్రువాహనుడిని ఎలా కలిసిన తర్వాత బభ్రువాహనుడు యుద్ధం చూసి చాలా సంతోషించాడు. అర్జునుడిని ఇంచుమించు ఓడించడానికి ప్రయత్నించాడు బభ్రువాహనుడు. అలా మొత్తానికి ఎలాగైతేనే అశ్వమేధ పర్వంలో 103 అధ్యాయాలు 3,320 శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత ధర్మరాజు అంటున్నా, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు వీళ్ళందరూ ఇంక అయిపోయిందయ్యా, మేము వెళ్ళి ఆశ్రమవాసం చేస్తాము అని చెప్పేసి అంటే, ఈ లోపల పరలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళ పుత్రులు దుర్యోధనుడు వీళ్ళు అందరూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, నాన్నగారు మేము వచ్చామని చెప్పేసి అలా కనిపించారట. అక్కడ మొత్తం ఇవన్నీ చూసి గాంధారి, ధృతరాష్ట్రుడు అందరూ అబ్బా చాలా సంతోషించారు, పోన్లే కనీసం వీరస్వర్గాన్ని పొందాడు నా కొడుకు అని చెప్పేసి ఒక ఆనందం పొంది, అక్కడతో ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ తన అవతారాన్ని చాలించిన తర్వాత ఈలోగా దారుణంగా నారదుడు ఇక్కడికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ధర్మరాజు దగ్గరికి వచ్చి మౌసలం అంటే యదువంశులు ఎలా నాశనమయ్యారో చెప్పాడనమాట. అది మౌసల పర్వంలో చెప్పబడి ఉంది. ఆశ్రమవాసిక పర్వం అయిన తర్వాత మౌసల పర్వంలో చెప్పబడి ఉంది. అందులో మొత్తానికి ఎలాగైతేనే ఈ ఆశ్రమవాసిక పర్వంలో 42 అధ్యాయాలు 1,506 శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత మౌసల పర్వం వచ్చింది. మౌసల పర్వం ఎంత దారుణం అంటే, ఉన్న వాటిల్లో నా దృష్టిలో మౌసల పర్వం అనేటువంటిది చాలా దారుణం. ఎందుకు అంటే అందులో సాక్షాత్తు కృష్ణుడు వెళ్ళిపోయాడు. యదువంశులు అలా తాగి తందనాలాడి ఒకళ్ళొకళ్ళు కొట్టేసుకుని వెళ్ళిపోయారు. ఇంక అసలు ఏది మిగలలేదనమాట. ఇందులో మరి ఆఖరికి లాస్ట్కి ఏమైందంటే, దదర్శాపి కష్ట్యానాం గాంధీవస్య పరాభవం అంటే, అర్జునుడు వీళ్ళ భార్యలందరినీ తీసుకెళ్తుంటే గాంధీవం యొక్క పరాభవాన్ని మనం మొదటిసారి ఇందులో చూసిన తర్వాత ఇందులో అర్జునుడికి సంపాదించిన అస్త్రశస్త్రాలన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేసి మొత్తం మర్చిపోయాడు. ఇలా చూస్తే వృష్ణి కులంలో ఉండేటువంటి స్త్రీలందరినీ అపహరించడం చూశాడు. ఇవన్నీ చూసి ఇంకా అర్జునుడికి మొత్తం జీవితం మీద ఆశపోయిందనమాట. పోయేసరికి ఈ అతి దారుణమైనటువంటి సర్గంలో 8 అధ్యాయాలు 320 శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత మహాప్రస్థానిక పర్వం వచ్చింది. ఇంక ఇలా కాదు మనం అని చెప్పేసి ఇంక మనం బయలుదేరడం మంచిదని చెప్పేసి వీళ్ళు బయలుదేరారంటే ఇంక నడుచుకుంటూ సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారు. అక్కడ పెద్ద ఎర్రటి సముద్రాన్ని చూశారు. తర్వాత అగ్నిని చూశారు. అగ్నికి అర్జునుడు గాంధీవం సమర్పించేశాడు. ఇక్కడతో ఇంక అయిపోయిందని చెప్పేసి అనేసుకున్నాడు. ఆ తర్వాత మధ్యలో కాస్త పాండవులందరూ వెళ్ళిపోయారు. యుధిష్ఠిరుడు మాత్రం మిగిలాడు. ద్రౌపది కూడా పడిపోయింది. వీళ్ళందరినీ చూసి చాలా బాధపడ్డాడు ధర్మరాజు బాధపడి, సరే ఇంక మనం ఎలాగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి 3 అధ్యాయాలు 123 శ్లోకాల్లో ఇక్కడతో మనకి మహాప్రస్థానిక పర్వం అయిన తర్వాత స్వర్గారోహణ
పర్వము. స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు వెనకాల ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క ని వదిలేసి రండయ్యా, మీరు సశరీరంగా స్వర్గానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే అలా కుదరదని చెప్పేసి అని మొత్తానికి ఎందుకు నేను కుక్కని తీసుకెళ్దాం అనుకుంటున్నాను, నాతో ఎన్ని కష్టాలు పడింది, దాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తానది, మిగతా వాళ్ళందరూ పడిపోయారు కానీ కుక్క మాత్రం నాతో మిగిలింది అని చెప్పేసి ఒక మాట అనేసరికి కుక్క కాస్త సాక్షాత్తు ధర్మస్వరూపం అని చెప్పేసి తెలిసి ధర్మరాజుతో పాటు యమధర్మరాజుతో పాటు ధర్మరాజు స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొత్తానికి ఎలాగైతేనే వీళ్ళు చూశారు, పాండవులందరూ నరకంలో పడి ఉన్నారు, కౌరవులందరూ స్వర్గంలో ఉన్నారు. ఇది చూసి ధర్మరాజుకి చాలా బాధ కలిగింది. బాధ కలిగి నన్ను కూడా నరకంలో పాడే అని చెప్పేసి యమధర్మరాజుకి చెప్పాడు యుధిష్ఠిరుడు. చెప్పేసరికి వీళ్ళందరూ అయ్యయ్యో అని చెప్పేసి మొత్తానికి ఎలాగైతేనే అలా కాదయ్యా ఇది పరిస్థితి అని చెప్పేసి పాండవులందరూ సద్గతికి చెందారు, స్వర్గానికి వెళ్ళారు అని చెప్పి అక్కడ ఆకాశగంగలో స్నానం చేసి ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు స్నానం చేసి శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు. ఇది మొత్తానికి 5 అధ్యాయాలు 209 శ్లోకాలతో స్వర్గారోహణ పర్వము. ఈ తర్వాత ఇవన్నీ కలుపుకుంటే ఇంచుమించు మీకు 86,000 శ్లోకాల దాకా వస్తుంది. 80 లెక్కేసాను నేను, 86,000 శ్లోకాలు వస్తాయి. ఇందులో కిల పర్వం వస్తుంది అనమాట. హరివంశ పర్వము, భవిష్య పర్వము, విష్ణు పర్వము అని చెప్పేసి హరివంశము కూడా మహాభారతంలో ఒక భాగమే. ఆ 2 కలిపితేనే 1,00,000 శ్లోకాలకి పైగా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. మొత్తానికి ఇందులో చెప్పాడనమాట 18 అక్షౌహిణులు దీంట్లో ఉన్నాయి, 18 రోజులు యుద్ధం జరిగింది అని చెప్పేసి ఒక మాట చెప్పి యో విద్యాత్ చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజః నచాఖ్యానమిదం విద్యాన్ నైవ స్యాద్ విచక్షణః. ఎవరైతే ద్విజులు 4 వేదాలని అధ్యయనం చేసి అంగాలు ఉపనిషత్తులు అధ్యయనం చేసి మహాభారతాన్ని తెలుసుకోరో అతను విశిష్ట విద్వాంసులు కారు వాళ్ళు అని చెప్పేసి ఒక మాట అనేసాడనమాట. అనేసి ఇంకా దీని గురించి చెప్పాడు. తర్వాత ఏం చెప్తాడంటే ఇలాంటి అద్భుతమైన ఉపాఖ్యానాన్ని విన్న తర్వాత ఇంకేమీ వినడం ఎవరికి ఇష్టం ఉండదు. శ్రుత్వా త్వద్విద ఉపాఖ్యానం శ్రావ్యమన్యన్న రోచతే, ఇంకేది నచ్చదు అని చెప్పేసి ఒక మాట అని ఉన్నారనమాట. అయితే ఇది మొత్తానికి పర్వ సంగ్రహంలోకి వచ్చేదనమాట. ఇంక ఇందులో చెప్తాడు ఇంక అసలు ఇంతకంటే గొప్ప కావ్యం లేదు, ఇంతకంటే గొప్ప ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న కావ్యాలన్నిటికీ మహాభారతమే ఒక మూలము. మహాభారతం కావ్యం కంటే గొప్ప కావ్యాన్ని ఎవ్వరూ రాయలేరు అని చెప్పేసి ఒకటి చెప్పారు. దీంట్లో ధనము గురించి, అర్థశాస్త్రం గురించి, కామశాస్త్రం గురించి, మోక్షశాస్త్రం గురించి, అన్నిటి గురించి దీంట్లో ఉంది అని చెప్పి ఇందులో ఏం చెప్పాడంటే యోగోశతం కనకశృంగమయం దదాతి విప్రాయ వేద విదుషే చబహుశ్రుతాయ పుణ్యాం చ భారత కథాన్ శృణుయాచ్చ నిత్యం తుల్యం ఫలం భవతి తస్య చైవ. ఎవరైతే 100 ఆవులు కొమ్ముల మీద బంగారాన్ని రాయించి దానం చేస్తాడో అతను కేవలం మహాభారతం కథ విన్న మాత్రం చేత ఆ పుణ్యము వస్తుంది. ఆఖ్యానం మనుముత్తమం మహార్థం విజ్ఞేయ మహదిహ పర్వ సంగ్రహేణ శ్రుత్వాదౌ భవతి నృణాం సుఖావగాహం విస్తీర్ణం లవణజలం యథాప్లవేన. మహాభారతము అనేటువంటి సముద్రంలోకి మనం వెడుతున్నప్పుడు పర్వ సంగ్రహము అనేటువంటిది ఒక పెద్ద ఓడ. ఈ ఓడను పట్టుకునే మనం మహాభారతం అనేటువంటి సముద్రంలోకి మనం వెడతాము అని చెప్పేసి ఇంకొక మాట అనేసారనమాట. ఇది సో మనం రేపటి నుంచి కథాప్రవేశం చేస్తాము, మహాభారతం అనేటువంటి సముద్రంలోకి మనం వెడతాం. ఈ మొత్తం ప్రకరణంలో నాదేమైనా తప్పుంటే క్షమించండి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.